మాట్లాడదాం ఇంకా చాలా ముందు ముందు డిబేట్స్లో. చివరగా ఇంకొక చిన్న ప్రశ్న. ఇప్పుడు ఆ క్వశ్చన్ అడగకపోతే మేము వేరు వాళ్ళు వేరు మాకు సంబంధం లేదని అంటారేమో. నాకు చాలా సందర్భాల్లో ఇట్లాంటి ఇంటర్వ్యూస్ చేసే క్రమంలో ఇటు ముదిరాజులది ఒక వర్షన్ ఉన్నది, గంగపుత్రులు ఇంకొక వర్షన్ ఉన్నది. యాక్చువల్గా ఫిషర్మెన్స్ ఎవరంటే గంగపుత్రులే. చేపలు పట్టే వృత్తి ఎవరిది అంటే గంగపుత్రులది. ముదిరాజులు వాళ్ళకి భూమి, వ్యవసాయము, వాళ్ళు కూడా మేము గొప్పోళ్ళుగానే వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. సరే, కాకపోతే ఉన్న నేపథ్యంలో వాళ్ళు కూడా చేపలు పట్టడానికి అనుకూలమైన ప్రాంతం ఉన్నది. కొన్ని కొన్ని ప్లేసెస్లో ఎస్సీలు, గిరిజనులు కూడా పడతారనుకుంటా నాకు తెలిసి. తప్పులేదు. కానీ ఇక్కడ వీళ్ళ మధ్య వైరుధ్యం ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు కొట్లాడుకునేటువంటి సిచ్యువేషన్? కొన్ని గొడవలే అయినాయి, చాలా గొడవలు అయినాయి. ఎందుకు ఈ కలిసి పనిచేయాల్సిన చోట, ఉండాల్సిన చోట ఎందుకు ఈ వైరుధ్యం కనబడుతుంది? సమాజంలో ఉండేటువంటి వైరుధ్యాలలో ఇది ఒక వైరుధ్యం వాస్తవంగా. అయితే ఇప్పుడాక చెప్పిన 7 లక్షల హెక్టార్లు ఉన్న కాడ 7 లక్షల మందికి సభ్యత్వం ఇవ్వచ్చు. ఈ తిప్పి కొడితే ఇంకా 4 లక్షలకు రాలే, వీళ్ళు సగం కూడా చేరుకోలే, లేరు మనుషులు ఎవరు మెంబర్గా కావడానికి. మెంబర్సే 4 లక్షలు లేరు. 4 లక్షలకి వచ్చింది అనుకుందాం. అందులో కూడా 7 లక్షల దాకా జాగా ఉంది. ఇక కొట్లాడుకునేందుకు అవసరం ఏముంది అంటే ఇక్కడ ఉనికి సమస్య. ఒకటి మీరు అన్నట్టుగా 100% నేను ఏకీభవిస్తున్నా. 100% గంగాపుత్రులు చారిత్రకంగా, సాంస్కృతికంగా మత్స్యకారులు, సాంప్రదాయంగా మత్స్యకారులు. దాన్ని ఎవరు కావాలని సత్యం అది. ముదిరాజులు, ఐ బిలాంగ్స్ టు దట్ ముదిరాజ్ కమ్యూనిటీ, ఐ హెయిల్స్ ఫ్రమ్ దట్ కమ్యూనిటీ. అయినప్పటికీ కూడా ముదిరాజుల యొక్క పూర్వకాలపు వృత్తి, వంశపారంపర్యమైన వృత్తి ఇది కాదు. వాళ్ళకు ఈ వృత్తి కాదు, వాళ్ళ మత్స్యకారుల వృత్తి కాదు. కాబట్టి ఇందులో నాకు క్లారిటీ ఉంది. ఆ కారణంగా దీన్ని మాట్లాడడం వల్ల కూడా చాలా సందర్భాల్లో నేను అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నా మా ముదిరాజుల కమ్యూనిటీలో. అయినా ఐ డోంట్ కేర్ దట్. ఉన్నది వాస్తవం చెప్పాల్సింది, అది వాస్తవం, అంగీకరించాలి. ఇక్కడ ఎందుకు వైరుధ్యాలు వస్తున్నాయి అంటే ఒకటి రాజకీయ కారణాలు. వీళ్ళిద్దరు కలిస్తే ఈ రాష్ట్రంలో 12% జనాభా అవుతారు. రెండే కులాలతో 12 అవుతారు. 10% ముదిరాజులు ఉంటే 40 లక్షలు మేము అనుకుంటున్నది. సమగ్ర కుటుంబ సర్వే 36 లక్షలు, 39 లక్షలు ఏదో చెప్పింది. 40 లక్షలు తక్కువ, మామూలు 50, 60, 80 లక్షలు, కోటి ఉన్నామని అంటారు. రాష్ట్ర జనాభా 4 కోట్లు లేదు. అవన్నీ అవాస్తవాలు. కానీ నేను స్థిరీకరించుకున్నది, నాకున్న అవగాహనలో 40 లక్షలు ముదిరాజులు ఉన్నారు, కొన్ని లక్షలు గంగపుత్రులు ఉండవచ్చు. ఈ రెండు కలిస్తే ఒక 12% అవుతుందని అనుకుంటున్నాను. ఓకే, జనాభా 12% అనేది హైయెస్ట్ ఎనీ సింగిల్. ఓకే, దిస్ ఈజ్ ద సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ది ఎంటైర్ తెలంగాణ పాపులేషన్లో దళితుల కంటే కూడా. ఇంకా 57, 58, 60 కులాలు ఉన్నాయి దళితులలో. ముస్లిమ్స్లలో కూడా 11, 12 కులాలు ఉన్నాయి. గిరిజనులలో కూడా చాలా కులాలు ఉన్నాయి. కాబట్టి అది 14% ఉన్నా, 11, 12% ఉన్నా దీనికంటే తక్కువనే. కాబట్టి సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ మత్స్యకార కులాలకు సంబంధించింది. 2 కులాలు ఒకటే అనుకుంటే మత్స్యకార కులాలు అనే సూత్రీకరణ చేసుకున్నప్పుడు 12% జనాభా అవుతుంది. 12% జనాభా ఒక దగ్గర కేంద్రీకృతమై ఒకే వృత్తిలో ఉంటే, ఒక వృత్తి ఆధారంగా ఉంటే రాజకీయంగా అది నిర్ణాయక శక్తిగా మారుతుంది అనే కుట్రతో మొదటి నుంచి కూడా వీళ్ళని వివరించాలనేటువంటి ఒక కుట్ర అమలు జరుగుతూ ఉన్నది. అదొక భాగం. అయితే రెండవ భాగం ఏమిటి అంటే అవుట్ నెంబర్ అయిపోయారు ముదిరాజులు ఫిషరీస్ రంగంలో, మత్స్య రంగంలో. ఇవాళ ఉన్న మత్స్యకారుల 4 లక్షలలో అరౌండ్ 3 lakhs వీళ్ళే ఉన్నారు. 70% దాకా వీళ్ళే ముదిరాజులే ఉన్నారు. 4 లక్షల మెంబర్లు అధికారికంగా ఇవాళ రిజిస్టర్ అయిన మత్స్యకారులు ప్రభుత్వ పరంగా అధికారికంగా ఉంటే అందులో దాదాపు 300 వీళ్ళే, దాదాపుగా 60-70% వరకు వీళ్ళే ముదిరాజులే అయినారు, అవుట్ నెంబర్ అయ్యారు. సో ఇక్కడ మెజారిటీ మైనారిటీ మధ్యలో ఉండే వైరుధ్యం అనేది ఇన్హరెంట్గా బయటికి చెప్పకుండానే ఇది ఒక ఇన్సెక్యూరిటీ అనేది మైనారిటీ ప్రజలలో ఎప్పటికైనా వస్తుంది. అది న్యాయమైన ఇన్సెక్యూరిటీ. దట్టు వాళ్ళు భూమి లేని అత్యంత నిరుపేదమైన, అందులో వృత్తి తప్ప వాళ్ళకి ఇంకొక లేదు. ఏ విధంగా చూసినా కూడా ఈ రంగం ప్రధాన పోషకులు వాళ్ళే, హక్కుదారులు వాళ్ళే అనేది అలా వివాదమే లేదు. వివాదం ఎక్కడ వస్తున్నది అంటే ఐడెంటిటీ క్రైసిస్ దగ్గర. ఇప్పుడు మీరన్నట్టుగా ఇవాళ ఈ రాష్ట్రంలో గిరిజనులకు సంబంధించిన సొసైటీలు ఉన్నాయి.
ఎస్సీలకు సంబంధించిన సొసైటీలు ఉన్నాయి. ఇప్పుడు 1/70 ఉన్న కాడ 1/70 ఉన్న కాడ వేరే వాళ్ళ సొసైటీ పెట్టడానికి వీరే లేదు. మరి అక్కడ ఏమంటావు, ఆడ ముదిరాలు కాదు, మరి వాళ్ళని ఎట్లా అంటావు? ఇలా గాలాలు వేసి చేపలు పట్టే తుర్కల పోరాలు అంటాం కదా, వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు, చేపలే పడతారు వాళ్ళు. ఓకే, అది ఒక వృత్తిగా బతుకుతున్న వాళ్ళు కూడా గ్రామీణ ప్రాంతాలలో చాలామంది ఉన్నారు. సిటీలలో కూడా పార్ట్ టైం గాలాలు పట్టుకొని పోయి సాయంత్రం వరకు 1 కిలో అమ్ముకొని బతికే కుటుంబాలు కూడా కొన్ని వేలు ఉన్నాయి మనకు తెలియకుండా. ఈ రంగం మీద ఉపాంత ప్రయోజనంగా ఒక సబ్సిడీ, ఒక యాన్సిలరీ ఇండస్ట్రీ కింద ఇది డెవలప్ అవుతున్నప్పుడు మైనారిటీగా మారిన హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇన్సెక్యూరిటీ ఫీల్ కావడం అనేది న్యాయపరమైనటువంటి. ఇది ఎప్పుడు వాళ్ళకి న్యాయం జరుగుతుందంటే ప్రభుత్వం ఒక పాలసీ రూపొందించుకొని ఈ రెండింటి మధ్యలో ఉన్న వైరుధ్యాలని కొంచెం స్టడీ చేయాలి. ఎట్లా పోతాయి ఈ వైరుధ్యాలు? వాళ్ళు వృత్తిపరంగా వైరుధ్యాలు కాదు, వాస్తవంగా ఈ వృత్తిపరంగా వస్తున్న వైద్యాలు కాదు. ఎందుకు కాదు అంటే అక్కడ స్కోప్ ఉంది. 7 లక్షల మందికి అవకాశం ఉన్నది, 4 లక్షలే ఉన్నారు. అయినా మీకేమి మీ వృత్తికి ఇక్కడ ఏం అడ్డమత్తలేదు. మీరు చేపలు పట్టుకోవడానికి ఎవరు ముద్రాలు అడ్డమేం కాదు. కానీ ఎక్కడ వస్తుంది అంటే ఆధిపత్యం అనేది ఒక మెజారిటీగా మారడం అనేది వీళ్ళకి ఇబ్బందికరంగా సైకలాజికల్ ఒక సిండ్రోమ్. దాంట్లో రకరకాలుగా ఉండొచ్చు. ఇప్పుడు అటువైపున మెజారిటీ ఉన్న దాంట్లో కొంత లీడర్షిప్ ఎక్కువగా ఉండొచ్చు, ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుంది, ఆర్థికంగా బలంగా ఉంటారు. న్యాచురల్గానే తెలంగాణలో రాజకీయంగా ప్రాతినిధ్యం లేకపోయినా కూడా ఒక రాజకీయంగా ఒక కన్సర్న్ అనేది పార్టీలకి ముద్రాల మీద ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 40 లక్షల ఓట్లు, 36 లక్షల ఓట్లు, 36 లక్షల ఓట్లను వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు. ఏ ఒక్క కమ్యూనిటీకి అన్ని ఓట్లు ఎస్సీలలో లేవు, ఇంకెక్కడదే లేవు. కాబట్టి ఇంత పెద్ద ఓటర్ సంఖ్య ఉన్న జనాభాని వెరికేసుకొస్తారు. కాబట్టి ఇది న్యాచురల్గానే ఆ కారణంగా కొంత వీళ్ళు డిఫెండ్ అయ్యేటువంటి అవకాశం న్యాయంగానే ఉన్నది. కాబట్టి నేను అందుకనే మొదటి నుంచి కూడా అంటున్నాను, D నుంచి Aకి రావాలి అనే దాని దగ్గర నేను భిన్నాభిప్రాయంతో ఉన్నా. మీరు ఓకే, D నుంచి Aకి రావాలి. Aలో ఆల్రెడీ ఇన్ని కులాలు ఉన్నప్పుడు 30-40 లక్షల మంది పోయి ఈ కుప్ప ఇంకొక గ్రూప్ మీద పడితే అందులో ఉన్నదానికంటే ఎక్కువ అందులో ఉన్న 29 కులాలు 30 కులాలు ఉన్నాయి కదా, ఆ అన్నిటికంటే సంఖ్య కంటే ఈ సంఖ్య ఎక్కువ అవుతుంది, ముదిరాజులు ఎక్కువ అవుతారు. కాబట్టి దానికి మధ్య మార్గంగా నీకు రిజర్వేషన్ కావాలి, రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది, దానికోసం కొట్టాడదాం. కానీ ఏలే కావాలి, అన్ననే నేను పోవాలి, వీళ్ళు రావద్దని వీళ్ళు ఈ వైరుధ్యాలను పోషించారు. అదొక ఇష్యూగా ఎవరు దీన్ని ట్రీట్ చేసారు అంటే స్వార్థ ప్రయోజనాలు ఉన్న రాజకీయ నాయకులు, ఆ రాజకీయ నాయకులు కొమ్ము కాసే కుల సంఘాల నాయకులు అంతిమంగా. కాబట్టి ఇది ఒక సామాజిక వైరుధ్యంగా దీన్ని మార్చారు. ఇది పోవాలంటే ఆర్థికంగా రంగాన్ని బలోపేతం చేస్తే వాళ్ళకు ఆర్థికపరమైన పరిపుష్టి వచ్చినప్పుడు ఈ సామాజిక అంశాలు సర్దుకపోయేటువంటి ధోరణి పెరుగుతుంది, సర్దుకపోయే ధోరణికి వస్తారు అని నేను అనుకుంటున్నాను. నా దగ్గర ఉన్న పరిష్కారం సో అల్టిమేట్గా ఒక కార్పొరేషన్ కావాలి, ఒక పాలసీ రూపొందించాలి. అన్నింటికంటే ముందు ప్రభుత్వం, ముఖ్యమంత్రి దీని మీద ఏదో ఒకటి చేయాలన్న ఒక ఆలోచన ఆయనకు రావాలి. సో ఆలోచన వచ్చినప్పుడు అల్టిమేట్గా పాలసీ వస్తుంది, అన్నీ వస్తాయి. ప్రభుత్వం ఎట్లా అట్లా చేయొచ్చు, అదే, కానీ ముందు దాని మీద దృష్టి పెట్టండి. మీరు మేనిఫెస్టోలో హామీ కూడా ఇచ్చిన్నారు కాబట్టి ఆ హామీ ప్రకారం అన్న దాన్ని నెరవేర్చండి. ఖచ్చితంగా మనం అవసరమైతే ఫీల్డ్ విజిట్ కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎక్కడెక్కడ నీటి వనరులు ఉన్నాయి, దానికి ఉన్న సాధ్యాసాధ్యాలు ఏంటి, సో దీన్ని కొంత ఇంకా మరింత విస్తరించి ఎంతో కొంత మేలు జరిగితే మంచిదే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా ఎక్సలెంట్ అండ్ డీటెయిల్డ్ అనాలిసిస్ ఇది. సో ఇట్లా మనం వివిధ కుల వృత్తుల విషయంలో ఈ రకమైన డిబేట్స్, ఇంటలెక్చువల్ డిబేట్స్ చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తున్నది. చేద్దాం ఖచ్చితంగా. అన్ని కుల వృత్తులకు సంబంధించిన విషయంలో ఈ డిబేట్స్ కొనసాగుతాయి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.